దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి ప్రియులు చిన్న గారికి, మరి ఈ హోలీ ప్రీస్ట్హుడ్ సహవాసంలో సేవకులందరికీ, అలాగే హోస్ట్గా ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కరుణ్ గారికి ప్రత్యేకంగా వందనాలు. స్థానిక సంఘానికి వందనాలు. ఈరోజు మరి ఈ కార్యక్రమం మనం ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఈవేళే చాలా డేట్స్ చాలామంది అడిగారు, కానీ అన్నీ క్యాన్సిల్ చేసి కొంచెం సౌండ్ తగ్గించాము, క్యాన్సిల్ చేసుకుని ఇంకొక ప్రోగ్రాం ఉంది. నేను వెళితే ఒక మెసేజ్ చెప్తే 10,000 ఇస్తారు అక్కడ. అలాంటి ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఖచ్చితంగా గండేపల్లి రావాలని మరి ఆశ కలిగి ఇక్కడ రావడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అయినా ఈవేళ తప్పని ఒక పెండ్లి కుమార్తె చేసే కార్యక్రమం ఉంటే అక్కడ ఆల్మోస్ట్ 10:15 వరకు అక్కడే ఉండిపోయాను. 8 గంటలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నేను 8 గంటలకు వెళ్ళి కూర్చొని చెప్పాను. రాత్రి 10 గంటలకు కూడా చేశాను. 8 గంటలకు వచ్చి కూర్చుంటాను, కానీ ఎంత చేసినా పని అవ్వలేదు. అయినా 10:15 వరకు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఈ రీతిగా దేవుడు ఉన్నతంగా మరి ఆయన సన్నిధిలోకి మనల్ని నడిపించిన రీతిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మన ప్రియులు సురేష్ గారి ద్వారా చక్కని విషయాలు, యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరిని గురించి ఈరోజు మరి పేతురు గారి ద్వారా ఏ మాదిరి మనం ప్రభు కలిగి ఉన్నారో ఆ మాదిరిని గురించి జ్ఞాపకం చేస్తూ, మనం కూడా ఆ మాదిరిని సమాజానికి చూపించాలి అన్న ఒక ఉద్దేశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఒక ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. మనం ఆలస్యం చేయకుండా ఒక అంశాన్ని, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము ప్రారంభం నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయము ప్రారంభం నుంచి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు, కృతజ్ఞతలనైనా. మీ సంకల్పంలో మీరు ఏర్పాటు చేసుకున్న ఉన్నతమైన తండ్రి సేవకుల సహవాస కూడికను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా ప్రియులు మరి కరుణ్ గారి ద్వారా ఈ గండేపల్లి ప్రాంతంలో నాయన మేము ఇట్టి సహవాసాన్ని పొందటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో తరలి వంచిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని బోధిస్తున్న నన్ను మరుగుపరిచి మీ నామమే మహిమపరచబడినట్టుగా నడిపించండి. విత్తబడిన వాక్యం అందరూ ప్రతి ఒక్క హృదయాలు నాటబడి మంచి ఫలింపు కలగడానికి సహాయం చేయమని, సమస్త కార్యాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే జరిగిస్తారని, వివేచనతో మమ్మల్ని అందరినీ నడిపించమని క్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ సందర్భాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 70 మంది ఇతరులను నియమించి అనే మాట మనం చూస్తాం. ఆయన ఉన్నతమైన పరిచర్య కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చారు.
ఈ పరిచర్య చాలా విలువైనది, శ్రేష్టమైనది. ఈ పరిచర్య కొరకు ఆయన దేవుని సంకల్ప ప్రకారంగా అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తున్న దినాలవి. నిజంగా ఆయన ఈ లోకానికి వచ్చిన నాటి నుంచి, లేక ఆయన పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి చాలామంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు, చాలామంది వెంబడిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు వింటున్నప్పుడు అసలు ఎప్పుడు ఇలాంటి మాటలు మేము వినలేదే అని వారి హృదయంలో వారే ఆలోచించుకుని, అప్పటి వరకు వాళ్ళు విన్న వాక్కులు శాస్త్రుల ద్వారా, పరిసయ్యుల ద్వారా వింటున్నప్పుడు వాళ్ళు నీతిమంతులుగా ఉండరు సరికదా, మీరు ఉండాలి అని చెప్పే బోధను చేస్తున్న ఆ రోజుల్లో నుంచి మహనీయుడని యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉండి ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్యను జరిగిస్తున్నారో, ఆ పరిచర్యను బట్టి అనేకులు ఆకర్షితులయ్యారు. నిజంగా జీవిస్తే ఇలాంటి వానితోనే కలిసి జీవించాలి అన్న భావన కలిగిన వాళ్ళు ఉన్నారు. లేదు ఇలాంటి వానితో కలిసి ఉంటే ఏదో కొంత మనకి మేలు జరుగుతుంది అనే భావన కలిగిన వాళ్ళు కూడా ఆయన వెంబడి ఉన్నవారు లేకపోలేరు. నిజంగా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆ కాలంలో ఎలాంటి పరిస్థితులు సంభవించినాయి అని మనం ఆలోచన చేస్తే ఆయన బోధ ఎంతమందిని ఆకట్టుకుంది, ఎంతమందిని ఆయన దగ్గరకు చేర్చింది అని మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, చాలాసార్లు మనం ఆ మాట వింటూ ఉంటాం. 7వ అధ్యాయం యోహాను సువార్తలో, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయంలో చాలాసార్లు మనం ఆ వచనాన్ని చదువుతాం. మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 45వ వచనంలో, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదని ఒక మాటలో వాళ్ళు తేల్చేశారంట. ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభు వారిని అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఒక విధంగా మన భాషలో మనం మాట్లాడుకుంటే పోలీసులను పంపించారు. మీరు అర్జెంటుగా వెళ్ళి ఆ యేసు అనే ఆయన్ని తీసుకుని మీరు అరెస్ట్ చేసి తీసుకుని రావాలి. ఆయన చేస్తున్న బోధ వల్ల, ఆయన చేస్తున్న పరిచర్య వల్ల మన వాళ్ళని, అనేకులను ఆయన ఆకర్షించుకుంటున్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకురండి అని ఆ బంట్రోతుల్ని, పోలీసుల్ని పంపించారు. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ పని ఏంటంటే యేసు ప్రభు వారిని అరెస్ట్ చేయాలని వెళ్ళారు. ప్రభు మాటలు వింటున్నప్పుడు ఆయనకి వాళ్ళే అరెస్ట్ అయిపోయారు. ప్రేమన దేవుని వాళ్ళు ప్రభు మాటలు వింటున్నప్పుడు వాళ్ళే ప్రభువుకి అరెస్ట్ అయిపోయారు. ఇలాంటి మాటలు ఎప్పుడు ఎన్నడూ మనం వినలేదు కదా. ఎన్నో బోధలు విన్నాం కానీ ఇలాంటి బోధ వినలేదు కదా అని వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి ఎంతో గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది. అప్పటి వరకు శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ఒకవేళ ప్రధాన యాజకులుగా చెప్పబడిన వారు కానీ ఉన్నారు. కానీ వాళ్ళు ఎలాంటి భావనతో ఉండేవారు అంటే, ఇదిగో మీరు ఇలా చేయాలి అని చెప్పగలిగే వాళ్ళే కానీ వాళ్ళ తమ జీవితంలో దాన్ని పాటించటానికి ఎంత మాత్రం ప్రయత్నించేవారు కారు. ప్రేమన దేవుని వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని ఉన్నతంగా సిద్ధపరచుకుని ఆ జీవితాన్ని సమాజం ముందు చాలా శ్రేష్టంగా కనపరుస్తుంటే అక్కడున్న వాళ్ళకి అందరికీ ఆశ్చర్యం కలిగింది. అందుకనే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూనూ మాట్లాడలేదనేది. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతురా. పరిసయ్యుల ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న బోధకి అనేకులు మోసపోతున్నారు అని. ఈరోజు కూడా చూడండి, ఈరోజు కూడా అమాయకులైనటువంటి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి కొంతమంది మతోన్మాదులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే, మీరు కూడా యేసు ప్రభు వారిని నమ్ముకున్నారా? మీరు కూడా ఆయన్ని నమ్ముకుని ఆ దారిలో వెళ్ళిపోతున్నారా? మీరు కూడా గొర్రెల్లాగా మారిపోతున్నారని అవమానంగా మాట్లాడటానికి, అమాయకులైన మనుషులతో మాట్లాడుతూ వాళ్ళని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. పరిసయ్యులు ఏమడుగుతున్నారో చూడండి. మీరు కూడా మోసపోతారా? అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచేనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా వారిలో, అసలు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా అని మాట్లాడుతున్నారు, కానీ ఆల్రెడీ ఆయన దగ్గరికి వెళ్ళిన నికోదేము కూడా అక్కడ ఉన్నాడు. అంటే ఇది అలాగా మభ్యపెట్టి వాళ్ళని ఏదో విధంగా బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసు మాటలు వినగానే వాళ్ళు అరెస్ట్ అయిపోయారు. ఒక విషయం మనం ఆలోచన చేస్తే, ఆ కాలంలో వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ప్రభు మాటలు విన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, మా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ ఈయన మాటలలో ఏదో శక్తి ఉంది అని ఆలోచించారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో చాలా గొప్ప శక్తి ఉంది, ప్రభావం ఉంది. ఆ ప్రభావంతో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రభావపు స్పర్శను తెలుసుకున్న వాళ్ళు ప్రభుతోనే మనం ఉండాలి అని భావించి అడుగులు వేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు కొన్ని లాభాలు కలుగుతున్నప్పుడు వాటిని ఆశించి వెళుతున్న వారు కూడా ఆ రోజున ఉన్నారు ప్రేమణ దేవుని వల్ల. అలాంటి సమయంలో మనం చదివినటువంటి లేఖన భాగం లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనానికి ముందు పై వచనంలో 62, 9వ అధ్యాయం 62లో ప్రభు ఒక మాట చెప్పారు. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని చెప్పారు. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనకకు చూడకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక్కి చూస్తే దేవుని రాజ్యానికి పాత్రుడవడు. నాగటి మీద చెయ్యి పెట్టాడంటే ఆ నాగలితో చేయాల్సిన పని అంతా చేయాలి. ఆ పని పూర్తయ్యే వరకు ఆ పనిలోనే ఉండాలి తప్ప వెనక్కి తిరగకూడదు అని చెప్పారు. ఎప్పుడు ఈ సందర్భాన్ని చెప్పారంటే, అంతకు మునుపు ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా అసలు మీరు ఎక్కడుంటారు, ఏంటి మీ సంగతి ఏంటి అని ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభు చెప్పారు, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు అన్నారు. మరొకడు, అయ్యా నా తండ్రిని పాతి పెట్టుకోవటానికి నేను వెళతాను అంటే, వద్దు మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనేమో, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఒకతను నేను వస్తాను అంటే వద్దు అంటున్నాడు, మరొక అతను నేను వెళతాను అంటే వద్దు నువ్వు ఇప్పుడే నాతో రా అంటున్నాడు. అంటే భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళని ప్రభు గుర్తించారు ప్రేమన దేవుని వల్ల. భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళని ప్రభు గుర్తించారు. అందుకే ఫైనల్గా ఒక మాట చెప్పి, నాగటి మీద చెయ్యి పెట్టి మీరు వెనకడుగు వేయకూడదయ్యా. ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప యోగ్యతలోనికి మీరు వెళుతున్నారు. మీరు వెనక తట్టు చూడకుండా
ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్తున్నప్పుడు చాలామంది ప్రభు మాటలకి వారి హృదయాల్లో గొప్ప ప్రేరణ కలిగింది. ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము కూడా ఈ పరిచర్య చేస్తాం, మేము కూడా మీతోనుంటామయ్యా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడకూడదు అని చెప్పారు కదా, మాకు అర్థమైందయ్యా, మేము వెనుక తట్టు చూడకుండా ముందుకు వెళతామని ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు 70 మంది ఒక్కసారి వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో చెప్పిన మాటలు ఏంటంటే, కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిమంది అన్నారు. కోత చాలా విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది అంటే సహజంగా ఏంటి ఈయన కోత అంటున్నారు, పనివారు అంటున్నారు. సహజంగా ఈ పదాలు మనం వాడుతున్నప్పుడు మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి కోత అనే పదం మనం ఎక్కడో పొలంలో వాడే పదం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి ఈ విషయాలు చెబుతున్నారు అని రకరకాల ఆలోచనలు మనకి కలగచ్చు. ప్రేమణ దేవుని వల్ల రకరకాల భావాలు కలగచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేనిని గూర్చి చెబుతున్నారు, దేనిని గూర్చి ఈ మాటలు తెలియచేశారు అంటే అక్కడ కింద ఒక మాట చెప్పారు, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. కోత కోయటం దాని విధానాలు మనకి తెలుసు. కోత కోయటం ఎప్పుడో వరి సాగు ఎక్కువగా మన ప్రాంతంలో ఉంటుంది కనుక వరి కోత మనకి బాగా తెలుసు. సుమారు ఆ వరి విత్తనాలు వేసిన తర్వాత కోతకి పరిపక్వత వచ్చిన తర్వాత కోతకి వెళ్తాం. కోతకి వెళ్ళేటప్పుడు చాలామంది కోత కోసేవాళ్ళు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు, మనం కూడా వినుంటాం. ఏమండి, ఎకరం చేనులో మేము నలుగురు అలా నిలబడి చాలా స్పీడ్గా కోసేసామండి. కానీ ఎకరం చేనుకి 10 మంది ఉండాలి, కానీ నలుగురు వెళ్ళి మేము ఎకరం చేను కోసేసామని కొన్ని సందర్భాల్లో చెప్పే మాటలు మనం వింటుంటాం. అంటే ఒక ఎకరం చేనుకి ఖచ్చితంగా ఎంతమంది ఉండాలంటే 10 మంది ఉండటం న్యాయమే. కానీ నలుగురు వెళ్ళి ఎకరం చేను కోసేశారు అంటే అమ్మో, ఇదేం చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద సాహసమే చేశారు. సాహసంగానే మనం మాట్లాడతాం, నలుగురా, ఎకరం చేను నలుగురు కోసారా అని చాలా ఆశ్చర్యంగా మనం మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకవేళ పొలంకి ఎకరం పొలం ఉందండి, మీరిద్దరు వెళ్ళి కోత కోసేయండి, లేక మీరు నలుగురు వెళ్ళి కోత కోసి, ఏమండి మా వల్ల ఎక్కడవుతుందండి, మా వల్ల ఎక్కడవుతుంది, ఇంకో 6గురిని పంపించండి, నలుగురు ఉన్నాం మా వల్ల కాదు, ఇంకొక 6గురిని పంపించండి అని ఆ 6గురు వస్తే అప్పుడు మేము కరెక్ట్గా ఇప్పుడు కోత కొయ్యగలమని మనం భావిస్తాం. ఇది సహజమైన భావన. యేసుక్రీస్తు ప్రభువారు అంటే అక్కడ ఉన్నది పొలం ఎక్కువ ఉంది, దానికి కోత కోసేవాళ్ళు కూడా సరిపడే మనుషులు కావాలి. ఒకవేళ అంత కోత లేనప్పుడు ఎంతమంది ఉంటే అంతమందితో చక్కబెట్టుకుంటారు. కానీ కోత ఉంది, పనివారు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే నాటికి ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటే అప్పటికే కోతకి వచ్చింది పొలం. ఆ కోతలో పనివారు కావాలి అన్న భావనను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. అసలు ఏంటి ఆ పొలము, ఏ పని కొరకు ప్రభువు చెప్తున్నారు, అసలు దాని వెనుకున్నటువంటి భావం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యోహాను గారు రాసిన సువార్తలో, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే 35 నుంచి, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 35 నుంచి మనం చూడగలిగితే,
యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 35 నుంచి, ఇంకా 4 నెలలైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, కోతలు ఎప్పుడు అనగానే సహజంగా ఒకవేళ ఇప్పుడు నార్లు వేసినట్టు ఆల్మోస్ట్ ఇప్పుడిప్పుడే వేసిన టైం ఇది. ఇప్పుడు వెళ్ళి ఒరే ఏమండి అంతే ఇంకో 2 నెలలు అయిపోయిందా? రైట్. ఒకవేళ ఇప్పుడే వేసామనుకోండి, ఒక ప్రక్క నుంచి ఊడిపు ఊడ్చిన తర్వాత, ఒక పక్క నుంచి విత్తనాలు వేసిన తర్వాత ఇలా వచ్చి, ఒరే ఎప్పుడురా కోత అన్నారనుకోండి, ఇప్పుడెక్కడండి బాబు, ఇంకా 4 నెలలు పడుతుంది అంట. కోత అనగానే వెంటనే ఇప్పుడెక్కడ కోత అండి, ఇంకా 4 నెలలు పడుతుంది అంటే, విత్తనాలు వేసింది ఇప్పుడే, నారులు వేసింది ఇప్పుడే, కనుక కోతకి 4 నెలలు పడుతుంది అని సహజంగా మనం మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభు వారు కోత అనగానే వీళ్ళకి ఎలాంటి భావన అంటే, ఏమండి ఇప్పుడే కదా విత్తనాలు వేసాను, ఇప్పుడే ఎక్కడ కోత, 4 నెలలు పడుతుంది కదా అని వాళ్ళ మనస్సులో ఉన్న భావనను ప్రభు గమనించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. సహజంగా మనం ఆత్మ సంబంధమైన విషయాలని, ఎందుకంటే మనం ఎక్కువగా ఎవరితో, సమాజంతో, లోకంతో మమేకమై ఉంటాం. ఆత్మ విషయాల్ని అంత సులభంగా మనం అర్థం చేసుకోం. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, మనం చాలాసార్లు ఆ మాటని చదువుతూ ఉంటాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 చూద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉంటాయండి. ఏంటట? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు చాలాసార్లు చాలా సందర్భాల్లో మనుషుల్ని నేను గమనించినప్పుడు, మనుషుల భావన ఎలా ఉంటుందంటే, మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన పెడుతున్నప్పుడు, ఆ ప్రార్థనకి సమయం అవుతున్నప్పుడు బయట వాళ్ళు ఎలా భావిస్తారు తెలుసా? బయట వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు ప్రార్థన అంటే వెళ్ళిపోతుంది ఇవిడి. నన్ను కూడా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే వాళ్ళు అడగటానికి ఒక్కోసారి ముఖమాట పడతారా, ఏమండి రోజుకి ఎన్నిసార్లు వెళ్తారు మీరు? ఒక్కొక్కడు అడుగుతుంటాడు పాపం, వాళ్ళకి డౌట్ ఆక్క, రోజుకి ఎన్నిసార్లు వెళ్తారండి? ఆదివారం కదా మీకు ప్రార్థన జరుగుతుంది అంటాడు. అంటే చాలామందికి దైవికమైన విషయాలు అర్థం కావు ప్రియులారా. అందరూ వచ్చే వరకు అదే వర్షం పొద్దున వస్తే ఎవరైనా వస్తారు ఇక్కడికి? రారు. అది దేవుని ఏర్పాటు. రైట్. కాబట్టి విందాం జాగ్రత్తగా. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి ఎలా ఉంటాయట? వెర్రితనంగా ఉంటాయి, చాలా తేలిగ్గా ఉంటాయి, చాలా సింపుల్గా మాట్లాడతాడు. అయితే అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపచాలడం. ఆత్మ సంబంధమైన విషయాలని వెంటనే గ్రహించారు. యేసుప్రభు వారు శిష్యులతో అన్నారు, వాళ్ళేమో ప్రభువా మా కడుపులు మాడిపోతున్నాయి, మాకు భోజనం ఏంటి, ఎక్కడ మా భోజనం సంగతి ఏంటి, మీ భోజనం సంగతి ఏంటి చూసుకుంటావా, నా భోజనం ఉందన్నాడు. ఈయనకి ఎవరో క్యారెట్ తెచ్చారా ఏంటని వీళ్ళు అనుకుంటారు. ఏం క్యారెట్ తెచ్చారు, ఏం కూరలు తెచ్చారు అని ఆలోచిస్తున్నారు. కానీ ఈయన ఎలా మాట్లాడుతున్నారంటే ఆత్మానుభవం చేత మాట్లాడుతున్నారు. వాళ్ళు దాని కొరకు ఆలోచిస్తున్నారు. చాలామంది ప్రార్థనలో కూర్చుంటారు, మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కదా,
ప్రతి చోట 12 అయితే చాలు, అయ్యారండి భోజనం, ఒక బ్యాచ్ వచ్చేస్తారు. సరిగ్గా మనల్ని ఏమో వాక్యం చెప్పడానికి ఆ టైంలోనే వదులుతారు. ఎందుకంటే అప్పుడు దాకా పాటలు పాడతారు, ఇంకా జనాలు రారు. వాక్యం వేళ ఇలా చెప్పేద్దాం అలా చెప్పేద్దామని రాసేసుకుని అలా చేసి ఇలా చేసి ఎన్ని తంటాలు పడతారంటే సేవకులు. అన్ని తంటాలు పడ్డాక ఆడొచ్చి భోజనాలు అని అంటాడు. ఇంకేమైపోద్దంటే మనసు ఇరిగిపోద్దండి. అవునా కదా, అనుభవం ఇది. చాలాసార్లు నాకు అలా అనిపించినప్పుడు నేను ఒకటి చెప్పాను. ఒకసారి చెప్పాను భోజనాల దగ్గరికి, బాబు మీరు మళ్ళీ రావద్దు, భోజనాల టైంకి వదిలేస్తానన్నా, భోజనాల టైంకి వదిలేస్తానని చెప్పాను. అయితే ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎవరు అన్ని వాళ్ళు అందరూ ఆ టైంకి వస్తారు. వాళ్ళు అంతేగాని ముందు రారు. వాళ్ళు పైగా ఏమంటారంటే ఈ పాటలకి ఏం పని పాటలేదురా, 1 గంట దాకా భోజనాలు అట్టకుండా వాయించేస్తారు వీళ్ళు అంటారు. ఆడెందుకు అప్పుడే వస్తాడు, అప్పుడే మనకి వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చారని సంగతి ఆడికి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నప్పుడు శిష్యులు కూడా భోజనం టైం అయిపోయిందని అక్కడికి వెళ్ళిపోయారు, ఊళ్ళోకి వెళ్ళిపోయారు. నాకు భోజనం ఉందని ఆయన చెప్పారు. అంటే ఏంటి ఆయన భోజనం అంటే ఆత్మ సంబంధమైన ఆహారం. ఏంటంటే దేవుడు అప్పగించిన పని, ఆత్మానుభవం చేతనే అది తెలుస్తుంది అని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రభు అంటున్నారు, యోహాను సువార్తలోకి వచ్చేద్దాం, 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే కోతకు వచ్చేసినాయి, ఇంకా 4 నెలలు టైం ఉందని మీరు అంటున్నారు, కానీ అనుకుంటున్నారు, కానీ ఇప్పుడే ఏమొచ్చింది, కోతకు వచ్చేసింది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి మాట్లాడుతున్నారంటే కోత అనగానే ఈరోజు ఉన్న మానవ సమాజం గురించి మాట్లాడుతున్నారు. ప్రేమదేవుడు, మానవ సమాజం ఒక పొలముగా పరిగణించబడితే ఈ సృష్టి అంతా ఈ మనుషులంతా కూడా ఒక పొలముగా, ఆ పొలముగా ఉన్నటువంటి మనుష్యుల హృదయాలలో వాక్యం అనే విత్తనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నాటారు. ప్రేమదేవుడు, ఈ మనుష్యులు అనేటువంటి ఈ పొలములు, మనుష్యులు అనేటువంటి హృదయం అనే నేలలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య కొరకు వచ్చి ఒక్కొక్కరి హృదయంలోను వాక్యం అనే విత్తనాన్ని ఆయన విత్తారు. ఆ విత్తనం విత్తిన తర్వాత 4 నెలలు పడుతుంది అని కోత కూర్చిన ఆలోచన కలిగిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ విత్తనం ఇప్పుడే మొలకకొచ్చింది, ఇప్పుడే కోతకొచ్చింది అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి అయ్యా, ఒక్కసారి పొలాన్ని చూడండి. ఆల్రెడీ ఆయన వచ్చి పరిచర్యని ప్రారంభించి విత్తనాలు ఎక్కడైతే వేస్తున్నారో వాళ్ళలో నెమ్మదిగా మార్పు కనబడుతుంది. ప్రేమణ దేవుని వల్ల విత్తనం వేయగానే వాళ్ళ హృదయంలో కదలిక ప్రారంభమవుతుంది, వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన ఆలోచన ప్రారంభమవుతుంది. నిజంగా దేవుడు ఇంత గొప్ప ప్రేమ మన పట్ల చూపిస్తున్నారు కదా, మనం పాపులము కదా, మన పాపం ఏంటో ఈయన మన ముందు ప్రత్యక్షపరుస్తున్నాడు కదా అని వాక్యాన్ని వినగానే ఆ వాక్యపు వెలుగులో వారి రహస్య పాపములన్నీ బయటపడుతున్నాయి, ప్రత్యక్షపరచబడుతుంటే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభువుకి అర్థమైపోతుంది, ఎదుగో కోతకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కోతకు వచ్చిన ఈ కోతను ఏం చేయాలంటే కోసేవాళ్ళు కావాలి. కోతను కోసేవాళ్ళు కావాలంటే ఆ కోత కోయటానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు ఉంటుంది. ముందుగా కోత కోయటానికి ముందు దాని కొరకు సిద్ధపాటు చేయాలి. ఎందుకంటే
ఆ కోతకు వచ్చే ఆ టైంలో మరలా చేతికి రావలసినటువంటి పంట చేతికి రావలసిన టైంలో మరి ఏం చేస్తుందంటే ముందు దోమలు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే రకరకాలైనటువంటివి ఆ తెగుళ్ళు ఆ దుప్పికి పట్టి వాటిని ఏం చేస్తుందంటే దానిని ఫలింపులోనికి రావలసిన దాన్ని ఫలింపులోకి రాకుండా మార్చేసే ప్రమాదం ఉంది. కోత కోసేవాళ్ళు ఏం చేయాలంటే ఆ కోతకు ముందుగా దాన్ని సిద్ధపాటు చేయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు, ఇప్పుడే కోతకొచ్చింది, పొలం కోతకొచ్చింది, మీరు ఏం చేయాలంటే ఇదిగో కోత కోసం పనివారు కావాలని దేవుణ్ణి తండ్రిని వేడుకోండి. కోత యజమాని అంటే ఎవరంటే తండ్రి అయిన దేవుణ్ణి వేడుకోండి. కోత కోసం పనివారు కావాలి, దానిని సిద్ధపరచాలి. కోత కోసి అది ఖచ్చితంగా దానిని ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఏర్పాటులో దాన్ని తీసుకుని వెళ్ళాలి. అంటే అలాంటి పని చేయటానికి పనివారు కావాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రేమన దేవుని వల్ల నిజంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు గూర్చినటువంటి సాక్ష్యం ఈరోజు ప్రపంచం అంతా ఆ రోజు ప్రభు కోరుకున్నారు. ఇదే విషయాన్ని మనం ఈరోజు ఆలోచిస్తే ఈరోజు కూడా కోత చాలా విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగానే ఉన్నారు. కోత చాలా విస్తారంగా ఉంది. కోత విస్తారంగా అవటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన సాక్ష్యము, ఆయన గూర్చిన సాక్ష్యం ఈరోజు ప్రపంచం అంతా తెలుసు. ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఆయన గూర్చిన సాక్ష్యం ఉంది. ఆయన గూర్చిన అనుభవాలు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రేమన దేవుని వల్ల ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరో ఒకరి ద్వారా ఎక్కడో చోట యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి, ఆయన పరిశుద్ధ జీవితాన్ని గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి ఈరోజు సమాజంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వారి అందరి హృదయాల్లోనూ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన వాక్యపు విత్తనం పడింది. అది నెమ్మదిగా కోతకి కూడా దగ్గరకు వస్తున్నప్పుడు దానిని కోత కోసి కొట్లలో వేసుకోవలసిన బాధ్యత ఈరోజు మనందరిపైన ఉన్నది. ప్రేమన దేవుని వల్లరా మనందరిపైన ఉంది. ఆ సాక్ష్యము వారి హృదయాల్లో స్థిరపరిచేటట్టుగా మనం ఏం చేయాలంటే ఆ పొలములో మనం చేయాల్సిన పని చేయాలి. ప్రేమన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన సాక్ష్యం పౌలు గారు ఒక సందర్భంలో చెబుతారు. మనం చాలాసార్లు ఆ మాట చదువుతాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయములో, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయములో మనం చూడగలిగితే 17వ వచనంలో, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయం నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. దేవుని గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని ఇక్కడ పౌలు గారు చాలా బిగ్గరగా, ఇదిగో ఏం చెప్పాలయ్యా, దేవుని గురించి సాక్ష్యం ఎవరి దగ్గర లేదు చెప్పండి. అందరి దగ్గర ఒక్కొక్క సాక్ష్యం ఉంది. అందరి దగ్గర ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఆయన గురించిన సాక్ష్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంది. మనం ఎప్పుడైనా వెళ్ళి ఒకరెవరితో అయినా మాట్లాడితే, నేను అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కారు మీద ప్రయాణం చేయటం వల్ల ఎవరిని ఎక్కించుకోవట్లేదు, కానీ అంతకుముందు బండి మీద ప్రయాణం చేసినప్పుడు ఎవరు ఆపినా ఎక్కించుకునేవాడండి. ఎందుకు ఎక్కించుకునేవాడంటే మన బండి మీదకి వస్తాడు కాబట్టి మనకు దొరుకుతాడు, ఏదో రెండు మాటలైనా చెప్పొచ్చు అని. అట్లా ఎక్కిన తర్వాత ఖచ్చితంగా చెప్పేవాడు. ఒకరోజు ఇది నిజంగా ఆశ్చర్యమే. అతను ద్రాక్షారమ భీమేశ్వర గుడిని చూడడానికని వెళ్తానన్నాడు. నేను వెళ్ళే రూట్ వేరు,
కానీ అతను ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా అన్నాడు. పని కొరకు అమలాపురం ఏరియా వచ్చాను, ద్రాక్షారం గుడి చూడడానికి వస్తానని యానంలో నా బండి ఎక్కాడు. సరే నేను ఆ రూట్ అయినా నువ్వు ఎక్కావు కాబట్టి నేను ద్రాక్షారం గుడి దగ్గర తీసుకెళ్తానని నిజంగా యానం నుంచి ద్రాక్షారం వచ్చే లోపల అతనికి వాక్యం చెప్పానండి. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను నా జీవితంలో. వాక్యం చెబితే తీసుకెళ్ళి గుడి గేటు దగ్గర దింపితే ఇంకెళ్ళలేండి అయ్యారు అన్నాడు. నిజమండి, అది ఆశ్చర్యం అనిపించింది నాకు ఇప్పటికీ కూడా. వెళ్ళని ఆఖరికి వెళ్ళలేదండి, వెనక్కి తిరిగి వచ్చేసాడు. తర్వాత మీ మెసేజ్లు పంపించండి అని చెప్పేసి నేను ఇలాగ మాట్లాడతానని చెప్పేసి అంటే మళ్ళీ నాకు మెసేజ్లు పెట్టమని వాట్సాప్ నెంబర్ తీసుకుని మెసేజ్లు కూడా వినటం జరిగింది. నిజంగా ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, అసలు చాలామందితో మనం మాట్లాడితే వాళ్ళ హృదయంలో ఎప్పుడో ఎక్కడో విన్న కొన్ని సాక్ష్యాలు వాళ్ళ హృదయంలో ఉంటాయి. నిజమేనండి, మీరు చెప్పిన మాట నిజమే. ఫలానా రోజు మా అమ్మగారు, నేను ఆల్మోస్ట్ పచ్చకాయలు వచ్చి చచ్చిపోయే స్థితిలో ఉన్నానండి. ఇక చచ్చిపోతానన్నారు, ఇంక వీడు బ్రతకడు, వీడిని బయటపడేయండి అని అన్నారు. అలాంటి పరిస్థితిలో మా అమ్మగారు గబగబా వెళ్ళి ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించారండి. ఆ ప్రార్థన చేయడం వల్ల నేను అప్పుడు బ్రతికానని చెప్పేవారు. ఆ మాటలు నాకు జ్ఞాపకం అని అతని అనుభవంలో నుంచి ఆ మాటలను జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ పాయింట్ అతని బలానికి, అతను నిలబడడానికి ఒక అవకాశంగా దొరికింది. ఇలాంటివి మనం సెర్చ్ చేస్తే, ఇలాంటివి మనం వెతుక్కుంటూ వెళితే చాలామంది జీవితాల్లో కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాల్ని మనం జోడించుకుని, ఇదిగో ఆ యేసుక్రీస్తు ప్రభు వారే, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయన మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నుంచి మనం విడుదల పొందకపోతే మనం స్వర్గలోకానికి చేరలేం. దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధ లోకానికి వెళ్ళాలి అంటే పాపము నుంచి మనం ప్రాయశ్చిత్తం పొందాలి. ఆ ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కడ మాత్రమే అని వారికి సువార్త బోధించినప్పుడు నెమ్మదిగా వాళ్ళ హృదయంలో ఆ మాటలు స్థిరపరచబడతాయి. ఈరోజు ఎవరి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కానీ దేవుని గురించి కానీ సాక్ష్యం లేకుండా ఏమీ లేదు. అందరి హృదయాల్లో సాక్ష్యం ఉంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ విత్తనాలుగా, వాళ్ళ హృదయాల్లో విత్తనాలు నాటబడ్డాయి. నెమ్మదిగా అవి ఎదుగుతూ ఉన్నాయి. అవి కోతకు వచ్చే దశకు వస్తున్నాయి. ఏదో చీడ పురుగు వచ్చి అది కోతకు రాకుండా కొన్నిసార్లు అడ్డుకుంటున్నప్పుడు ఆ చీడ పురుగు వలన హాని జరగకుండా దాన్ని నివారించి అది కోతకొచ్చేలాగా చెయ్యవలసిన బాధ్యత మనపైన ఉంది. ప్రేమణ దేవునారు, ఈ పరిచర్య చాలా ఉన్నతమైన పరిచర్య. ఈ పరిచర్య కొరకు దేవుడు కోరుకున్నాడు. పనివారు కొద్దిమందే, కోత అయితే విస్తారంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మనం ఎవరిని టచ్ చేసినా, ఎవరో ఒకరి జీవితంలో నుండి ఎలాంటి అనుభవాలని మనం వింటామా లేదా అంటే వింటామండి ఖచ్చితంగా. నిజమండి బాబు, మీరు చెప్పే మాటలు నిజమండి బాబు అంటాను. మీరు చెప్పే మాటలు నిజమండి. కానీ కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి చెబితే వింటారేట్లే అని మనం ఏం చేస్తాం తెలుసా, వదిలేస్తాం. రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఒక ఆయన, మరి ఆయన ఎవరో సేవకుడు తెలియదు కానీ, ఎయిర్పోర్ట్లో ఎక్కడికో వెళ్తే ఎయిర్పోర్ట్లో రామ్ గోపాల్ వర్మ గారు ఫ్లైట్ ఎక్కడానికి దొరికాడట. రామ్ గోపాల్ వర్మ కాఫీ తాగే లోపల చెప్పేసాడు వార్త. రామ్ గోపాల్ వర్మ కూడా అంటే నేను దేవునికి కమిట్ అవ్వను, కానీ దేవుడు ఎవరు అని ఫైనల్గా ఆయన్ని చేస్తే యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన చెప్పే కొలతలు కొన్ని ఉంటాయి, ఆ కొలతలు వేరు. ఆ కొలతలను బట్టి యేసుక్రీస్తు వారే కరెక్ట్ అని చెప్తాడు. నమ్మవలసి వస్తే కూడా ఆయన్ని నమ్ముతానంటాడు. కాకపోతే ఆయన దగ్గర కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్ నేను ఇప్పుడు ఫాలో అవ్వలేను కాబట్టి నేను నమ్మట్లేదు అని చెప్తాడు. ఖచ్చితంగా నన్ను చెప్పమంటే ఆయనే దేవుడు అని చెప్తాడు.
అంటే కొన్నిసార్లు మనం ఏమనిపిస్తుంది అంటే రామ్ గోపాల్ వర్మ కనబడగానే ఫోటో ఫోన్ తీసుకుని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అంటే ఈ ఆలోచన ఆయన వచ్చింది కాబట్టి ఒకవేళ ఈసారి ప్రయత్నం చేయొచ్చు. కానీ అంతకు ముందు కనుక రామ్ గోపాల్ కనుక కనబడితే మనం ఏం చేసి ఉండం? సెల్ఫీ తీసుకుని ఉండం. కానీ ఆ టైంలో వాక్యం చెప్పే అవకాశం మనం చేయకపోదాం. ఖచ్చితంగా నిజంగా మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో చాలామంది హృదయాలలో ప్రభువుని గురించిన సాక్ష్యం లేకుండా ఎవరు లేరండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువుని గూర్చిన మరిన్ని సంగతులు మనం చెప్పగలిగితే వాళ్ళు కోతకొస్తారు. అది కోతకొస్తే ఆ కోత ఫలాన్ని మనం తీసుకుని ఆ కొట్టులో మనం వేయొచ్చు. కొట్టు అనగానే అది సంఘానికి సాదృశ్యం. ఎవరైతే కోతకొచ్చారో వాళ్ళు ఎక్కడికి మనం తీసుకుని వస్తామంటే సంఘానికి తీసుకుని వస్తాం. ఈ పరిచర్యకు పనివారు కావాలని వేడుకోండి అయ్యా. వచ్చారు 70 మంది, మీరు వచ్చారు, సంతోషమే. ఇంకా కావాలి, పనివారు కావాలి, వేడుకోండి అని ప్రభువు ఆ ప్రార్థన చేయమని కోరుతున్నాడు. అంటే ఇప్పటికీ కూడా అలాంటి పరిచర్య చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు దేవుని యొక్క సంఘానికి కావాలి. ప్రేమణ దేవుని వల్ల దేవుని సంఘానికి కావాలి. అది చేయగలిగినటువంటి మనస్సున్న వాళ్ళు కావాలి. చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు. కానీ పరిచర్య అంతా ఎలా ఉందంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరో చెప్పిన మాటను బట్టి వాళ్ళ అమ్మగారు, ఒరే ఎందుకు వచ్చిందిరా బాబు, డబ్బుల కోసం చేస్తున్నాం అంటున్నారా అన్నదట వాళ్ళ అమ్మగారు కదా. నిజంగా ప్రారంభంలో నేను పరిచర్య ప్రారంభమైనప్పుడు అంటే ఆల్మోస్ట్ వైజాగ్తో పరిచయం ఏర్పడినప్పుడు డబ్బులు విస్తృతంగా ఖర్చు పెడుతుంటే అప్పుడు సహజంగా అందరూ ఏంటంటే సేవ చేస్తుంటే పాస్టర్ గారు అంటే డబ్బులు సంపాదిస్తారు, అందరూ డబ్బులు నువ్వేటా డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని అడిగారు మా నాన్నగారు. మాట్లాడితే ఎందుకంటే నేను అప్పటికీ ఉద్యోగం చేసేవాడిని, నా జీతం ఇంట్లో ఇచ్చేవాడిని కదా. అంతేగాని నా జీతం ఇంట్లో ఇవ్వకపోతే ఇల్లు ఎవరు పోషిస్తారా? నువ్వేమో జీతం ఇంట్లో ఇవ్వవు, అప్పటికే మ్యారేజ్ అయ్యింది నాకు, నువ్వు జీతం ఇంట్లో ఇవ్వవు, ఇల్లు ఎవరు పోషిస్తారనుకుంటున్నావని అంటే ఊరకనే సరదాగా అన్నట్టు మా నాన్నగారు అనేవారు. అందరూ అంటున్నారు పాస్టర్లు అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, అది సంపాదిస్తున్నారు, నువ్వేమో డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్లు అంటావు, సీడీలు అంటావు, ఆ సీడీలు అంటే తీసుకొచ్చి పెడతావు. ఇంటి నిండా సీడీలు ఉండి ఆ ప్రొజెక్టర్ తర్వాత ల్యాప్టాప్, ఇవి ఏంటి బాక్సులు, వైర్లు, లైట్లు, అదొక పెద్ద బెటాలియన్ ఉండేది. దానికి అప్పట్లో మన నరేష్ గారి దగ్గర నేను 1,00,000 రూపాయలు కొన్నాను. కాకినాడలో నరేష్ ఉండేవారు, ఆయన దగ్గర ఆ సిస్టమ్ అన్నీ కొనేసి తీసుకొచ్చి వాడేస్తే అట్లా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇలాగా పరిచర్య అంటే సమాజం దృష్టిలో ఇలాంటి భావన ఉంది. కానీ నిజంగా దైవికంగా నేను చాలాసార్లు మన సహవాసం గురించి చెప్తుంటాను. ఇప్పుడు ఈరోజు సహవాసాలన్నీ ఏమున్నాయంటే ఎక్కడైనా మీటింగ్ అంటే ఏమండి ఏముంటుంది, ఇవాళ మంచి విందు ఉంటుందా, ఎంత ఇస్తారో, 1000 2000 అని అడుగుతారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఏదో సహవాసం అంట వీళ్ళు చెప్పట్లేదు కానీ ఏదో ఇస్తారులే అని వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత 200 కట్టబట్టే అమ్మ బాబాయ్ ఇలాంటి సహవాసాలు వద్దండి బాబు మాకంటారు. ఇలాంటివి అయితే వద్దు అని. కానీ ఒకటి ఏంటంటే నిజంగా పరిచర్యలకు వచ్చిన తర్వాత కొన్ని వాక్య సందేశాలు విన్న తర్వాత అనిపించింది, పరిచర్య చేస్తే విలువగానే మనం పరిచర్య చేయాలి. చేస్తే విలువగానే చేయాలి. ఏదోలాగా చేసేస్తే సమాజం దృష్టిలో అందరూ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మనం కూడా చూసి మనం కూడా అలా చేస్తే ఇంకేం ఉపయోగం ఉంది? నిజంగా ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే ఒక పని చేసేటప్పుడు మనం దేన్ని ఎంచుకుంటామంటే క్వాలిటీని ఎంచుకుంటాం. క్వాలిటీ ఎక్కడ ఉందో దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం.
అంటే మనకే ఇన్ని కొలతలు ఉంటే, మనకే ఇన్ని ఆలోచనలు ఉంటే, దేవుడు కూడా ఏం కోరుతాడు? క్వాలిటీ కోరుతాడు. దేవుడు ఎవరు క్వాలిటీగా చేస్తున్నారో వాళ్ళనే చూస్తాడు. క్వాలిటీ లేని వెంటనే తేల్చేస్తాం మనం ఒక నిమిషంలో. అబ్బాయి వీడి దగ్గర క్వాలిటీ లేదురా, వెంటనే మళ్ళీ వీడి దగ్గరికి వెళ్ళొద్దంట. దేవుడు కూడా ఆయన పరిచర్య అదొక పని. ఈ పనిలో ఏం కోరుతున్నాడో తెలుసా? క్వాలిటీ, నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. పౌలు గారు తిమోతి గారికి పని అప్పగించేటప్పుడు ఏం చెప్పాడు? నమ్మకము, సామర్థ్యం. గడిచిన నెలలో మాట్లాడుకున్నాం. నమ్మకం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. అవే క్వాలిటీ లక్షణాలు. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, మరలా యోహాను సువార్తలోకి వచ్చేద్దాం, టైం అయిపోతుంది. యోహాను సువార్త 4:35. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు ఇప్పుడే కోతకు వస్తున్నాయి. యేసుప్రభు వారు అప్పుడే బోధ చేశారు. ఎవరికి? సమరయ్య స్త్రీకి. బహుశా శిష్యులు మేము మరి మీరు చెప్పిన మాటను పట్టుకుని వెళ్తున్నామండి, మేము కూడా పరిచయం చేస్తున్నాం, వెళుతున్నాం, కానీ ఎవరు మా మాట వినట్లేదండి అనొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటేనే వెంటనే ఆమె హృదయంలో నాటబడిన విత్తనం ఏ దశకి వచ్చేసింది? కోత దశకి వచ్చేసింది. ఇదిగోనయ్యా కోత ఉంది. సమరయ్య ఊర్లోనికి సమరయ స్త్రీ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి అక్కడ విత్తనాలు నాటింది. అక్కడ కూడా యేసు ప్రభు వారు మరి ఇప్పుడు సమరయ స్త్రీని బట్టి కాదు, ప్రభువుని మేము చూసి మేము నమ్ముతున్నాం అన్నారు. అక్కడ నెమ్మదిగా ఒక రోజులోనే ఆయన వేసిన విత్తనాలు ఏ దశకు వచ్చినాయి అంటే కోత దశకు వచ్చేసినాయి. ప్రేమల దేవురాలు, ఆయన వేసిన విత్తనాలు కోత దశకు వచ్చినాయి. అంటే నిజంగా నేలను కరెక్ట్గా సిద్ధపరిచి విత్తనాలు వేస్తే అది ఖచ్చితంగా పంట వస్తుంది, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. యెషయా గ్రంథంలో మనం ఆ మాట చూసాం. మనం గడిచిన నెలలో, ముందు నెలలోనూ యెషయా గ్రంథంలో 55, యెషయా గ్రంథం 55:10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును అది ఏం చేస్తుంది? సఫలం చేస్తుంది. నేను ఏ హృదయంలోకి అయితే ఈ వాక్యాన్ని పంపించానో వారి హృదయంలో అది ఏం చేస్తుంది తెలుసా? పని చేస్తుంది, సఫలం చేస్తుంది. ఎవరి హృదయాన్ని మార్చాలనుకున్నాను వారి హృదయాన్ని మార్చేస్తుంది. వర్షం నీటిలోనికి వెళ్ళి ఆ నేలలోనికి వెళ్ళి ఆ నేలను ఎలాగైతే ఫలించేటట్టుగా చేస్తుందో ఈ వాక్యం కూడా మనిషి హృదయంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని అనుకూలపరుస్తుంది అని అక్కడ ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ప్రభు చెప్తున్నారు. మరలా యోహాను సువార్త 4:4 వచ్చేద్దాం. కాబట్టి అక్కడ చూడండి 36లో విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు. విత్తువానికి కోయువానికి ఏముండాలట? సంతోషం. అంటే విత్తినవాడు ఎంతో ప్రయాసపడి విత్తనాలు విత్తాడు. విత్తిన తర్వాత కోసేవానికి కూడా ఏముండాలి తెలుసా? సంతోషం. పూర్వకాలం కోత కోసే టైంలో నేను కూడా ఒకసారి కోతకి వెళ్ళాను. 10 రూపాయల కూలీలో వెళ్ళాను.
రూపాయల కూలీలో కోతకి వెళ్ళాను. అప్పుడు ఎలా ఉండేదంటే కోత పరుగులెట్టేసేవారండి. కోత కోసుకుని నెత్తి మీద మోపెత్తుకుని పరుగులెట్టుకుంటా అది నూర్చడానికి ఆ కళ్ళంలోనికి దాన్ని ఏమంటారు, కుప్ప మీదకి ఒక నుచ్చెన ఉండేది. ఆ నుచ్చెన మీద పరుగెట్టుకుంటే ఎక్కుంటా వెళ్ళిపోయి మూట అక్కడేసి మళ్ళీ పరిగెట్టుకు వచ్చేసేవాడు. ఎక్కడైతే ఆ పంట పండిందో ఆ రైతు మంచి ఖుషిగా ఉండేవాడు. ఈ ఇళ్ళ కూడా పనిచేసేవాళ్ళు కూడా పరుగులెట్టుకుంటా పనిచేసేవారు. నిజంగా కోత అంటే భలే సరదాలా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎవరో కోత కోసేవాళ్ళు లేరు, అందరూ నడువు నడిపోయినాయి, మోకాళ్ళు పని చేయట్లేదు, మిషన్లు వచ్చేసినాయి. పరుగులెట్టేసేవారండి. అది ఇప్పటికే నాకు అది తలుచుకుంటే ఆశ్చర్యం అవుతుంది. అసలు కోత మోపు నెత్తి మీద వేసుకుని నుచ్చినెక్కి పరుగులెట్టుకుంటా వెళ్ళటం దిగడం అంటే చిన్న విషయం కాదు. అది అంత హుషారుగా చేసేవారు పని. ఎందుకంటే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, 126 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో. నిజంగా విత్తేటప్పుడు చాలా కష్టం ఉంటుంది, కానీ పంట చేతికి వచ్చినప్పుడు రైతుకి చాలా ఆనందం ఉంటుందండి, చాలా ఆనందం ఉంటుంది. అందుకనే కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానం చేయొచ్చు. సంతోషగానం పనలు మోసుకొచ్చేటప్పుడు నిజంగా ఎంత సంతోషం ఉంటుందండి చెప్పలేం. దేవుడు మనకి కూడా సరైన పంటను పనలుగా పంటని మనకి అందించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియులారా. ఆయన ఇష్టపడుతున్నాడు. దాని కొరకు మనం ఏం చేయాలంటే పని చేయాలి, చేయవలసిన పనిని మనం చేయాలి. చూడండి, మరలా యోహాను సువార్తలోకి వచ్చేద్దాం. 37, 36. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకుని. కోయువాడు కోసేవానికి ఏముందట? జీతం. పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేసిన వానికి జీతానికి పాత్రుడు. ఇది దేవుడు పెట్టిన ఒక నియమం. ఇప్పుడు ఏంటి ఆ జీతం? చూడండి, కోయువాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అంటున్నాడు. చూడండి, అసలు ఏంటి జీతం అంటే, కోసేవానికి దేవుడిచ్చే జీతం ఏంటంటే నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. ఈరోజు మనం ఆలోచించాలి, దేవుడు మనం ఏది సమకూర్చుకోవాలో దాని కొరకు ఆయన ముందే ఒక ప్రణాళిక వేసి అది సమకూర్చుకోమని చెప్పాడు. అది సమకూర్చుకోవడానికి ఆయన పని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళు ఏం సమకూర్చుకున్నారు తెలుసా? ఏం సమకూర్చుకున్నారంటే బిల్డింగుల మీద బిల్డింగులు, ఫ్లాట్స్ మీద ఫ్లాట్స్, ధనాన్ని విస్తృతంగా సమకూర్చుకుంటున్నారు. ఇది ఈరోజు చాలామంది, అంటే ఇప్పటికీ చాలాసార్లు నేను చాలామందిని చూశాను, గమనించాను. వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఏదో సందర్భంలో వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేను స్వయంగా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎంత మాత్రంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అది రాగి లాంటి వాళ్ళు. వాళ్ళు అసలు సహజంగా ఎంత ప్రయత్నం చేసినా కరిగే ప్రయత్నం ఉండదు. ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయనకు ఇప్పుడు 85 సంవత్సరాలు.
మొన్న ఏదో సందర్భంలో ఏదో వచ్చింది. ఆ సందర్భంలో కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు, 85 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడిన మాటలు విని అందరికీ నోటి మీద వేలేసుకుని సిగ్గుపడుతున్నారండి. అసలు ఈయన మాటలకి ఈయనకి సంబంధం ఏమీ లేదని. మొత్తం కాకినాడలో ఒక సగం ఆస్తి ఉంటుందేమో వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది. 85 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాడు రా బాబు అన్నాను నేను. ఆల్మోస్ట్ వయసు అంతా అయిపోయింది. అలాగని కుటుంబం కూడా ఎవరో సేవకు రాలేదు. ముగ్గురు కొడుకులు సేవకు రాలేదు. ఒక కొడుకు చచ్చిపోయాడు. ఇంకొక 2 కొడుకులు కూడా ప్రమాదకర స్థితిలో ఉన్నారు. కోట్లు ఆస్తి ఉంది, కానీ దేవుని సేవ కొరకు వినియోగించటానికి ప్రయత్నం చేయరు. అంటే దేనిని గురించి అసలు వాక్యం ఏమర్థమైంది? ఇది సమకూర్చుకోవాలనుకున్నారు. లోకంలో ఉన్నది సమకూర్చుకోవాలన్నారు. ప్రభు చెప్పారు, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం? ఈరోజు సేవ పరిచర్య అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఒక ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి వాక్యం ద్వారా ఒక ఆత్మను రక్షించాలి. నిస్వార్థంగా ఒక ఆత్మను రక్షించేటువంటి సేవకులు కావాలి. అలాంటి సేవ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు. ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్య జీవార్థమైన ఫలం. అది ఎవ్వరూ తీసేయలేరండి. ఒకవేళ దేవుడు ఆశీర్వదించకుండా మన దగ్గరికి ఏది వచ్చినా అది ఉండదండి. ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదించకుండా మన దగ్గరికి ఏది వచ్చినా ఉండదు. మన దగ్గర లేదంటే కారణం ఏంటంటే అదేదో జరిగిందని. దేవుడు ఆశీర్వదించిన తర్వాత మన దగ్గరికి వచ్చింది, అది ఎక్కడికే పోదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఏది సమకూర్చుకుంటాం, ఈరోజు మనం ఏది సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఈ సమాజం ఏ ప్రయత్నం చేస్తుంది, మనం ఎలాగా నడుచుకుంటున్నాం, ఒక్కసారి మనల్ని మనం ఈ యొక్క కూడిక ద్వారా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. దేవుడు మరి కోత విస్తారంగా ఉంది అన్నారు. ఈరోజు నిజంగానే కోత విస్తారంగానే ఉంది, పనివారు కొద్దిమందే అని ప్రభు చెప్పారు. ఇప్పటికీ కూడా నా కాల్కులేషన్ ప్రకారంగా పనివారు కొద్దిమందే ఉన్నారు. నిజంగా దైవికమైన ఆశతో పనిచేసేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అయితే ఆ కొద్దిమందే ఉన్నారు కనుక ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ముగించేస్తాను. ఒకవేళ ఒక ఎగ్జామ్ రాయడానికి వెళితే అసలు కాంపిటీషన్ ఎంత ఉందని ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఉద్యోగాలు ఒకవేళ 1000 ఉద్యోగాలు అనుకోండి, కాంపిటీషన్ ఎంత అంటే ఎంతో కాదండి, పెద్ద ఏమీ లేరట. అందరూ పెట్టారు కానీ అందరూ స్క్రూటినీలో పోయారట. మిగిలిన వాళ్ళు 2000 మంది మిగిలారు. 1000 ఉద్యోగాలు అనగానే మనకేం పెరగాలి? ఇప్పుడు కాన్ఫిడెన్స్ 2000 మంది మాత్రమే ఉన్నారు, 1000 ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా కొట్టేయచ్చని ఏం కలుగుతుంది? మనకి ఆశ కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకి రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎలాగైనా సరే ఇది మనం కొట్టేయాలి అని దాని కొరకు ఎంత తపన పడతామో ఇది కూడా మనకి అంతే. సమాజం గురించి మనకు అర్థమైంది. అందరూ దేంట్లో పోతున్నారు? ఇప్పుడు స్క్రూటినీలో పోతున్నారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే తక్కువ మంది ఉన్నారు. అంటే ఈ కాంపిటీషన్లో మనం గట్టిగా ప్రయత్నం చేస్తే మనం విజువల్ అవుతాం, మనం బహుమతిని సంపాదించుకుంటాం. దాని కొరకు మనం సిద్ధపడదాం. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ చెప్పారు, కాబట్టి నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడు ఒకడు, కోయువాడు ఒకడు అన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములో ప్రవేశించున్నారు. నిజంగా కొన్ని సందర్భాల్లో మనమేమి మొదట వాళ్ళ హృదయంలో వాక్యం వెయ్యం, కానీ మనం చేసిన ఆ చిన్న కష్టం వల్ల మనకేమొస్తుంది? ఫలం వస్తుంది. ఆల్రెడీ ఎవరో వేసారు, ఎవరో ఒక విత్తనం వేశారు, కానీ అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? కోస్తున్నాం. ఆ పంటను మనం సమకూర్చుకుంటే అది శాశ్వత కాలం ఉంటుంది.
దేవుని సన్నిధిలో నిత్య ఆనందాన్ని పొందడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మనం పొందుకుందాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని రాజ్యంలో శాశ్వతమైన నివాసాలని స్థిరపరచుకుందాం. టైం లేదు కనుక, ఇంకా అసలు చాలా ఉంది, టైం లేదు కనుక ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు. ఇంతవరకు విలువైన మాటలు మాకు తెలియచేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలను మేము విని విడిచేవారిగా ఉండకుండా మీ మాటల ప్రకారంగా జీవించే ధన్యతను మాకు ఇవ్వండి. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కరుణ్ గారిని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. స్థానిక సంఘాన్ని దీవించండి. హోలీ ప్రీస్ట్హుడ్ సహవాస సేవకులందరినీ దీవించండి. చిన్నగారిని బట్టి సహవాసన సేవకులందరి కొరకు, వారి వారి పరిచర్యల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతో నాయన ఉన్నతమైన ఆశతో మీ పరిచర్య కొరకు వచ్చిన బిడ్డల్ని మీరు ఉన్నతంగా నడిపించండి. రాబోయే దినాల్లో తండ్రి నిత్య జీవార్థమైన ఫలము అనే జీతాన్ని పుచ్చుకుని శ్రేష్టమైన ఆనందాన్ని మీ సన్నిధిలో మేము పొందగలిగే భాగ్యాన్ని మాకు అందరికీ ఇవ్వమని, మేము తండ్రి మీ కొరకు మమ్మల్ని మేము తగ్గించుకుని మీ సన్నిధిలో ఉన్నతమైనటువంటి యోగ్యతను మేము సంపాదించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని క్రీస్తు ప్రభు వారి నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు సహోదరులు